పరిస్థితి ఏంటి? ఏమి కాదు హోంగార్డ్ కేసు, టెన్షన్ పడొద్దు. మా సిస్టర్కి 95 మంచి స్కోరే. క్యాస్ట్ చెప్పండి. అయినా మంచి స్కోరే, జై జవాన్ గారు 100% జాబ్. సార్ కట్ ఆఫ్ శాంపిల్ చూసారా? చూసేమే చెప్తున్నామండి. దేవ్ నాయుడు గారు కర్నూలు బీసీ 125 జాబ్ కన్ఫర్మ్ సార్. ఏబిఓ ఎస్టీ 102 రైట్ ఛాన్స్ ఉందండి. నాగార్జున దొడ్డి 117 కడప. సార్ కడప ఒకసారి చూడండి సార్, నాకు ఇప్పుడు ఐడియా లేదు. కడప ఒకసారి చూడండి. అందరూ లైక్ చేయండి. బ్రహ్మం గారు హాయ్ అండి. హాయ్. పవన్ గారు చూడాలి. అందరు లైక్ చేయండి. 2018లో ఏపీఎస్పీ ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంది? 120 ఈవెంట్స్. బీటీఎస్ గారు 100% ఛాన్స్ ఉంది. ఉన్న వాళ్ళందరూ 21 మంది లైక్ చేయండి. కర్నూలు బీసీఏ ఏపీఎస్పీ 120కి ఛాన్స్ ఉంది. దేవరాయగడ 100% ఛాన్స్ ఉంది. మీరు జాబ్ యూనిఫామ్ రెడీగా ఉండే. బీసీబీ 104 రాజు రవి గారు ఇందాక కూడా చెప్పాను, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి సార్. ప్లీజ్ 40 మంది లైవ్లో ఉన్నారు సార్, ఒకసారి లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఛానల్లో ఒక 3 జిల్లాలు తప్ప అన్ని జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్లు చేశాము. ఒకసారి మీరు పొలిటికల్ రేడియో ఛానల్ చూడండి. అన్ని జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్లు చేశాము మేము. ఇంకా 3 జిల్లాలు చేయాలి. ఆ 3 జిల్లాలు కూడా ఒక 2-3 డేస్లో చేస్తామండి 100%. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కాబట్టి గ్రూప్ డికి బాగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డికి సంబంధించి గతంలో 2015-14 ఆ టైంలో ఎక్కువగా జనరల్ స్టడీస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మ్యాథ్స్ రీజనింగ్ 25 మార్కులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే రీజనింగ్ 30 మార్కులకి, మ్యాథ్స్ 25 మార్కులకి, జనరల్ సైన్స్ ఒక 25 మార్కులకి, 30, 25, 25 మొత్తం 80 మార్కులకి గ్రూప్ డిలో ఈ జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగే ఉంది. కేవలం 20 మార్కులకి జనరల్ అవేర్నెస్ అని చెప్పి అందులో కూడా కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఇస్తున్నారు. కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళందరికి కూడా గ్రూప్ డికి ఛాన్సెస్ ఉన్నాయి. రైల్వేలో చిన్న ఉద్యోగం అని మాత్రం అనుకోవద్దు. డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి, త్వరగా పైకి వెళ్ళొచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ 8th పే కమిషన్ వస్తుంది కాబట్టి 8th పే కమిషన్కి సంబంధించి మనకి శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి రైల్వే గ్రూప్ డి మంచి జాబు, దయచేసి దానికి బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్, రీజనింగ్ ఎవరికైతే బాగా వచ్చి జనరల్ సైన్స్ ఉంటాయో ఎంపీసీ చదివిన వాళ్ళకి ఫేవర్గా ఉండబోతుంది పేపరు. కామెంట్స్ ఆగిపోయినాయండి, ఏదైనా ప్రాబ్లం ఉందంటారా? కామెంట్స్ రావట్లేదు. కామెంట్స్ ఎవరు చేయట్లేదు, ఒకసారి కామెంట్ చేయండి చూద్దామైనా. కామెంట్స్ ఏమైనా ఆగిపోయినా నా డౌట్ వస్తుంది. సార్ ఒకసారి అందరూ ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. కామెంట్స్ రావట్లేదు, ఏదో ప్రాబ్లం ఉందా అనిపిస్తుంది నాకెందుకు. చాట్ ఫిల్టర్ టాప్ మెసేజెస్. సరే ఎవరైనా కామెంట్ చేయండి, కామెంట్లు ఆగిపోయినాయి.